ప్రస్తుతం ఏం జరుగుతుంది? వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి బీసీల కోసం మేమే రిజర్వేషన్ బిల్లు తీసుకురాబోతున్నాం, ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నాం అని చెప్తారు. ఏం చెప్తారు శాస్త్రి గారు? అంటే అవగాహన తక్కువ, ఆవేశం ఎక్కువ. పార్టీల కోసం చేస్తున్నట్టుంది కానీ ప్రజల కోసం చేస్తున్నట్టు మీరు ఎందుకంటే నేను కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్. చెప్పండి సార్. ఒక సుప్రీంకోర్టు, భారతదేశంలో సుప్రీంకోర్టు అనేది సుప్రీం, లా ఆఫ్ ల్యాండ్ ఇస్ సుప్రీం. వాళ్ళు చాలా స్పష్టంగా మహారాష్ట్ర విషయంలో కానీ బీహార్ విషయంలో కానీ అతి స్పష్టంగా కాన్స్టిట్యూషనల్ నైన్త్ దానికైనా సరే 41 దానికి సరే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఎక్సెప్షనల్ సర్కమాస్టాన్సెస్ అనేది వాళ్ళు గవర్నమెంట్ ప్రూవ్ చేయాలి. అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ పర్టికులర్ కమ్యూనిటీ ఆర్ పర్టికులర్ పాపులేషన్ అనేది వాళ్ళు డిఫైన్ చేయాలి, ప్రూవ్ చేయాలి. ఇదేంటంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ నాట్ ది ప్రాసెస్ ఆఫ్ యువర్ పొలిటికల్ పార్టీస్. మీ పొలిటికల్ పార్టీస్ ప్రాసెస్ కాదు ఇది. మీరు అందరూ ఎలా మాట్లాడేసుకుంటున్నారంటే మేము చెప్పేసాం, మేము ఇచ్చేసాం. నేను ఇచ్చేసానండి. 70 ఏళ్ళు మీరు పరిపాలించారు, 50-60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వాళ్ళకి అప్పుడు కులగణన చేయాలని తెలియదు. రాహుల్ గాంధీ గారు, ఇందిరాగాంధీకి, రాజీవ్ గాంధీకి కులగణన చేయాలని తెలియదు. ఎందుకంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే పార్టీల గురించి మాట్లాడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మాట్లాడకూడదు బీజేపీ కాంగ్రెస్ అని కాదు. ఇక్కడ ఎలా వచ్చిందంటే ప్రజల కోసం పార్టీలు అనే పద్ధతి పోయింది. ప్రజల కోసం కాదు, వాళ్ళ నాయకులకు ఆర్తించుకోవాలి, వాళ్ళ పార్టీలకు ఆర్తించుకోవాలి. మీరు పార్టీలకి నాయకులకి ఆర్తివ్వడం ఏంటండి బాబు? అసలు అవసరం లేదు. మీరు వచ్చింది మీ పొలిటికల్ పార్టీ పెట్టిందే ప్రజల కోసం. మళ్ళీ మీరే కార్యకర్తలు పార్టీ నాయకులకి ఆర్తివ్వడం, ప్రజలకు ఆర్తివ్వడం. ప్రజల గురించి చెప్పండి. ప్రజలు ఏమని కూడా మీరు చేసిన ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఈ రకంగా చేయడం వల్ల ఏంటి కరెక్ట్ గా చెప్పాలి పొలిటికల్ ఆస్పెక్ట్ లో అంటే ఒక ఇరుకును పెట్టడం అనమాట. అంటే మేము చేసేసాం, మా పని మేము తాంబూలాలు ఇచ్చుకున్నాం, మీరు తన్నుకు చావండి అని మా పని మేము చేసి ఆయన వాళ్ళకి తెలుసు ఇది ఎక్కడికి వెళ్తుంది. సుప్రీం ఆల్రెడీ ప్రెసిడెంట్ దగ్గర ఉంది. అంత ఈజీ ఏంటంటే పొలిటికల్ అసెస్మెంట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ది డెలివరెన్స్ ఆఫ్ ది గవర్నెన్స్. ప్రిన్సిపల్ నారేషన్ ఆఫ్ ది గవర్నెన్స్ లో డెలివరెన్స్ ఈజ్ వెరీ వైటల్. ప్రజలకి దాంతో సంబంధం. ఇప్పుడు ఈ నలుగురు చెప్తున్నది పెద్దవాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు చెప్తున్నది ఎక్కడ వరకు మ్యాచ్ అవుతుందో వాళ్ళకి తెలుసు. మ్యాచ్ అవ్వదండి. నేను ఇంటికి వెళ్ళాగా దాని మీద పెద్ద అవగాహన వాళ్ళు ఏమో ఇంట్రెస్ట్ చూడరు. వాళ్ళు వెళ్ళినా వాళ్ళు ప్రజల ముందు చూడాలి. వాళ్ళు కూడా ప్రజలు చేపట్టుకోవాలి. ప్రజలు చేపట్టుకుని మాట్లాడాలి. వాళ్ళకు కూడా చాలా కష్టం అవుతుంది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మహారాష్ట్ర విషయంలో కానీ బీహార్ విషయంలో కానీ ఎక్సెప్షనల్ సర్కమాస్టెన్సెస్ ప్రూవ్ చేయలేదని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా. జయలలిత విషయంలో ఆ జయలలిత ఏం చేసిందంటే ఆ జయలలితకి ఒక్కదానికి ఆవిడ తమిళనాడులో 69% ఆవిడ చేసి 9th షెడ్యూల్ కి ఇచ్చేసి ఆ 2 సభల్లో పాస్ చేసి మరి అది అప్పుడు ఎలా జరిగిందా అది జరగడం కూడా కాన్స్టిట్యూషనల్ గా వెలాడిటీ ఉందా అంటే అది వెలాడిటీ బై ఫోర్స్. ఇప్పుడు మీరు కులగణన మొత్తం దేశం అంతా చేసి అందులో ప్రొపోర్షనేట్ మీరు ఒక బీసీ తెలంగాణలో చేసి దేశంలో ఇంకా అందరినీ వదిలేయడం కూడా రాంగ్ అయిపోతుంది. ఇంకా అందరి దగ్గర నుంచి డిమాండ్ ఉన్నా కూడా రాంగ్ అయిపోతుంది. మీరు చేసేది ఎలా చేయాలి? యూ హ్యావ్ టు అడ్రస్ దీస్ ఆర్ ప్రిన్సిపల్ నరేషన్ లో రాష్ట్రానికి సంబంధించిన విషయాలు, కేంద్రానికి సంబంధించిన విషయాలు, కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లోకి వస్తుంది. అంటే ఏంటి, కేంద్ర ప్రభుత్వం కూడా పరిగణించాల్సి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిగణించవలసి ఉంటుంది. సో అలాంటి వ్యవస్థీకృతమైన విధానం మనకు ఉన్నప్పుడు ఏంటంటే గమ్ముని చెప్పాడు. అంటే పార్టీ స్టాండ్ చెప్పడం చాలా ఈజీ లేండి, దాన్ని మనం కామెంట్ చేయలేం. పార్టీ స్టాండ్ ఏముంది, ఇవాళ చెప్తే రాత్రి మా నాయకుడు ఆ టీవీలో వచ్చారు, అది మా స్టాండ్ కాదని వాళ్ళ పైన ఎవరో కామెంట్ చేస్తాడు, వదిలేస్తాడు. దానికి ఒక కమిట్మెంట్ ఉండదు. పార్టీ నెవర్ గివ్ ఏ కమిట్మెంట్. డిక్లరేషన్ చేశారని వీళ్ళు చెప్తున్నారు కానీ డిక్లరేషన్ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీకి ఎబిలిటీ అండ్ కాంపిటెన్సీ అండ్ క్యాపబిలిటీ అనే పదాలకు అర్థం తెలుసు కదా. అర్థం తెలిసిన ప్రజలతో మీ ప్రజలు మొత్తం అందరూ మిమ్మల్ని చేపట్టుకుని 40 ఏళ్ళు 50 ఏళ్ళు నడిచారు కదా. ఆ ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు మీలో అవగాహన లోపం ఎందుకు కనబడుతుంది? ఆ మాట ఎందుకు వస్తుంది? మీరు ఆర్డినెన్స్ చేయడం వల్ల అసలు ఆర్డినెన్స్ ఏ విషయాలు మీరు చేస్తారు? ఆ ఆర్డినెన్స్ చేసే అంశంలోకి ఈ అంశం ఉందా? అసలు ఈ అంశం ఆర్డినెన్స్ చేసేదా?
అది ఏ రకంగా ఆర్డినెన్స్ చేస్తే ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఇలాంటి విషయాలన్నీ ఎందుకంటే చదువుకున్న వాళ్ళ ముందు మాట్లాడితే వేరేగా ఉంటుంది, మీరు ప్రజలతో మాట్లాడితే వేరేగా ఉంటుంది, రాజకీయ నాయకులతో మాట్లాడితే వేరేగా ఉంటుంది. మీకు అంటే ఏం శాస్త్రి గారు, ప్రజలు శాస్త్రి గారు, ఏంటంటే, శాస్త్రి గారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ ఆమోదం చేసిన ఏదైతే 42% రిజర్వేషన్ బిల్ అనేది అది ఇంప్లిమెంట్ కాదంటారా? అది కాదు, మీరు అర్థం చేసుకోవాలి, మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్, మీరు అర్థం చేసుకోవాల్సింది Yeah. మన భారతదేశంలో Hmm. సుప్రీం చాలా స్పష్టంగా 9th షెడ్యూల్ విషయం గురించి చాలా స్పష్టంగా చెప్పింది. Hmm. బీహార్ విషయంలో కానీ మహారాష్ట్ర విషయంలో కానీ వాళ్ళు చెప్పారు. ఒక్క ఎక్సెప్షనల్ గా ఈ 69% ఆఫ్ ది తమిళనాడు ఒకటే 9th షెడ్యూల్ వచ్చి దానికి ఏంటి అది కూడా అది ఎలా అసలు అది కూడా రావడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఒక ఎక్స్పర్ట్, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, ఇప్పుడు అది పాసిబుల్ కాదంటారా? జయలలిత విషయంలో జరిగినట్టు తెలంగాణలో జరగదంటారా? అది కూడా నా ఉద్దేశం ఏంటంటే Hmm. కులగణన అనేది రాహుల్ గాంధీ చెప్పాడు అంటారు, అది కులగణన అనేది ఎవరు రాహుల్ గాంధీ చెప్పక్కర్లా, ఈ దేశానికి ఆవశ్యకత, భౌగోళిక పరిస్థితి, జియో పాలిటిక్స్ అనే పదాన్ని మనం అర్థం చేసుకుంటే ఇది మనకి అత్యవసరం, అవసరం. ఈ కులగణన చేసుకుంటే ఎందుకంటే అప్లిఫ్ట్మెంట్, ఈక్వలైజింగ్ అండ్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అనే కాన్సెప్ట్ మీద కులగణన చేస్తే తప్పు లేదు. తప్పు చేస్తే ఎందుకంటే వాళ్ళకి ఎక్కడైతే మనం ఎక్కడెక్కడ బ్యాలెన్స్ చేయవలసి ఉంటుందో ఆ బ్యాలెన్స్ మనం చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఆ తప్పు శాస్త్రి గారు, వన్ మినిట్ శాస్త్రి గారు, జయలలిత గారు మరి ఉభయ సభల్లో ఏదైతే ఒక ఆమ్, ఆమోదం చేసి దాన్ని ప్రపోర్షనేట్గా దాన్ని ఏదైతే 69%కు ఎలాగైతే ఇంప్లిమెంట్ చేశారో తెలంగాణలో జరిగే పరిస్థితి లేదంటారా? అది జరగడం కాదండి, అది జరిగినా కూడా నేనైతే తప్పని చెప్తాను, జయలలిత కూడా తప్పే. ఇది ఇట్ షుడ్ బి అక్రాస్ ది నేషన్, నేషన్ వైడ్ గానే జరగాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న ప్రశ్నలు ఏముంటాయో, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే డిమాండ్లు ఏముంటాయో కన్సిడర్ చేస్తూ ఇదంతా అన్ని కలిపి దీన్ని అడ్రస్ చేయాలి. ఇది 80% ఆ రకంగానే అడ్రస్ అవ్వాలి. అప్పుడే సుప్రీంకోర్టుకి ఏమవుతుంది, మీరు